నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం, హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు. దేవస్థానం నుంచి సారి సమర్పించిన ఈవో కెఎస్ రామారావు. వైసీపీ అధినేత జగన్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్. ఎమ్మెల్యే జగన్ ను పులివెందుల ప్రజలు కుక్కను కొట్టినట్టు కొడతారని ఎద్దేవా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1995 నాటి సీఎంను మళ్లీ చూస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు తగ్గట్లుగానే పాలనలో కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. మారిన తన వ్యవహార శైలిని చాటేందుకు 2 రోజుల కలెక్టర్ల సదస్సును ఒక్కరోజుకే పరిమితం చేశారు. గంటల కొద్ది చర్చలు, శని ఆదివారాల్లో అధికారులతో సమావేశాలు వంటి వాటికి చెక్ పెట్టి ప్రజలను కలిసి వారి వినతుల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కలెక్టర్ల సదస్సు ఉదయం 10 గంటలకు జరగనుంది. వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. ఎస్పీలతో శాంతి భద్రతలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా సీఎం సమీక్షిస్తారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోపన్యాసం సిసిఎల్ఏ జయలక్ష్మి, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చేయనున్నారు. అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. శాఖలపై వరుసగా సమీక్షించనున్న చంద్రబాబు నాయుడు ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాల ఆక్వా, అటవీ శాఖలపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. తదుపరి గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడుల మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షిస్తారు. భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్యా నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య పురపాలక శాఖలపై, చివరగా రెవెన్యూ ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. మరోవైపు కలెక్టర్ల సదస్సుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద, వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపునకు సంకేతంగా దేవస్థానం తరపున అధికారులు, సిబ్బంది దుర్గమ్మకు సారి సమర్పించారు. ఆషాఢ మాసంలో దుర్గమ్మకు పసుపు కుంకుమలు సారి సమర్పించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని దేవస్థానం వేద పండితులు తెలిపారు. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ కొలువుతీరిన ఇంద్రకీలాద్రిపై గత నెల రోజులుగా ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి కానుండటంతో దేవస్థాన సిబ్బంది తరపున చిట్ట చివరి సారెను సమర్పించారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు, వేద పండితులు, పరిపాలనా సిబ్బంది జమ్మిదొడ్డి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గమ్మకు సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ గత నెల రోజులుగా అమ్మవారి సన్నిధిలో జరిగిన ఆషాఢ మాస ఉత్సవాలు సుసంపన్నంగా ముగిశాయని తెలిపారు. దేశంలో మరెక్కడా జరగని రీతిలో వేలాది మంది భక్తులు దుర్గమ్మకు తమ శక్తి కొలది సారెను సమర్పించారని తెలిపారు. ఈ ఉత్సవాలు వైభవంగా జరిగేలా సహకరించిన సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులను వైభవపేతంగా జరుపుకున్నామని అన్నారు. ఈ ఆషాఢ అమావాస్యతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి అయ్యాయని ఆయన వివరించారు. దేవస్థానం 50 మంది సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఈవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారె సమర్పించి ఈ ఆషాఢ మాసం యొక్క ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేసుకోబోతున్నాము. మరి ఇంత గొప్పగా భక్తులు ఆషాఢ మాసంలో స్పందించి వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వారు తయారు చేసుకొని తెచ్చినటువంటి నివేదన అన్నీ అమ్మకు సమర్పించడం మరి చాలా భారతదేశంలోనే బహుశా ఇంత విశిష్టంగా కార్యక్రమాలు ఎక్కడ జరిగి ఉండవేమో అనిపించేంత గొప్పగా విజయవాడ పురవాస్తవ్యులు, చుట్టుపక్కలటువంటి గ్రామస్తులు తండోపతండాలుగా, ముఖ్యంగా మహిళా సంఘాలు గుంపులుగా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం నుంచి విచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం యొక్క సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్ని శాఖల యొక్క సిబ్బందులు తగిన ఏర్పాట్లను చేశారు. అలాగే వైదిక సిబ్బంది 6వ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని అతి గొప్పగా నిర్వహించి ఒక ఆషాఢ మాసానికి ఉన్న విశిష్టతను ప్రజలందరికీ చాటి చెప్పేలాగా దేవస్థానం సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఆ తెలియజేసే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో దేవస్థానానికి సహకరించిన 50 మంది సిబ్బందికి, ముఖ్యంగా దేవాదాయ శాఖ అమాత్యులు రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మా కమిషనర్ గారు సత్యనారాయణ గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ శ్రీ సుజనా చౌదరి గారు, అలాగే చిన్ని గారు చాలా అనుక్షణము మా వెంట ఉండి ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని గొప్పగా సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సిబ్బంది తరఫున 50 మంది సిబ్బంది తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు రాష్ట్రం పైన, దేశం పైన ఉంటూ అమ్మవారు అందరినీ రక్షించాలని, రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగా ఉండాలని, అమ్మను నమ్ముకున్న భక్తులు అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాము. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. 60 కోట్లు విలువ చేసే పనులకు 650 కోట్లు బిల్లులు పెట్టారని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఈ బిల్లులు చెల్లించలేదని, త్వరలోనే ఎమ్మెల్యే జగన్ ను పులివెందుల ప్రజలు కుక్కను కొట్టినట్టు కొడతారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ PADAలో జరిగినట్లుగానే రాష్ట్రంలోని అన్ని విభాగాల్లోనూ లెక్కలేని అక్రమాలు జరిగాయని అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు దోచుకుంటే ఆయన అనుచరులు 3 లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ఢిల్లీలో పిచ్చి కుక్కల మాదిరిగా కోతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా అప్పులు చేస్తారని, అందుకోసమే తమ కూటమి ప్రభుత్వం 7 శ్వేతపత్రాలు విడుదల చేసిందని తెలిపారు. వచ్చే ఎన్నికలో పులివెందుల ప్రజలు జగన్ ను ఓడించి పిచ్చి కొట్టుడు కొడతారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో సహా వైసీపీ నేతలంతా జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. వారిని పెట్టడానికి జైలు సరిపోవని చెప్పారు. త్వరలోనే కోడికత్తి కేసు కొలిక్కి వస్తుందని అన్నారు. కేంద్రం రాష్ట్ర భాగస్వామ్యంతో అమలు జరిగే 142 పథకాలను జగన్ పక్కదారి పట్టించి మాయం చేస్తారని దుయ్యబట్టారు. జగన్ ఒక పిచ్చి మాయలో ఉన్నాడని, త్వరలో ఆయన కాసులు అన్ని బయటికి వస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మాదిరిగానే వైసీపీ పరిస్థితి కూడా సున్నాకు దిగజారిపోతుందని జోస్యం చెప్పారు. త్వరలో కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. మీరు గమనించారు, 1వ తేదీ కరెక్ట్గా నేను ఫస్ట్ చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 1వ తేదీ టెన్షన్గా జీతాలు అన్ని వచ్చినాయి. బిల్స్, పాత బిల్స్ 1,30,000 కోట్లు మానవాడు డ్యూ పెట్టాడు. వాటిని క్లియర్ చేయాలా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు నడపడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క చాకచక్యము, మోడీ గారి యొక్క బలం, పవన్ కళ్యాణ్ గారి బలంతో పాటు మేము ప్రతిరోజు మీకు అన్ని విషయాలు తెలియజేస్తాం.
ఈ అమ్మటి రాంబాబు తగ్గిపోయింది. రోజమ్మ ఎక్కడ పోయిందో ఎవరికి తెలియడంలే. ఆయన నాని అని ఒక ఆయన నాని 1 పోయినాడు, నాని 2 పోయినాడు, నాని 3 పోయినాడు, నాని 4 పోయినాడు. ఒక పేరుని నాని 1 మిగిలినాడు, అదే లోపలికి పోతాడు. అన్నీ నానీలే, అన్నీ పోయినాయి. నానీలు అన్నీ అవుట్, ఆల్ నానీస్ అవుట్. రమ్మనండి, డిబేట్ పెడతాం, ఓపెన్ డిబేటు. రండి డిబేట్ కంట రండి. ఏమి నేను వచ్చినాం కదా డిబేట్కు, ఎప్పుడో డేట్ ఇవ్వనండి. వాళ్ళు 100 మంది రమ్మనండి, మేము 4 వస్తాం చాలు. కౌరవులు 100, పాండవులు 5 మంది మాత్రమే, 5 మంది వేస్తాం. రమ్మనండి. మేము ఏం చేయబోయేది డేట్ పోయి చెప్పుకుంటా పోతాం. ముఖ్యమంత్రి గారు 74 ఏళ్ల వయసులో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఏం చేయాలా ఏం చేయకూడదు అని కేసులన్నీ బయటికి తీస్తాం. కాసులు సంపాదించేది బయటికి తీస్తాం. మీ కాసులు లాగుతాం, కేసులు లాగుతాం, వివేకానంద రెడ్డి కేసులు లాగుతాం. అసలు ఇప్పుడే చెప్తున్నా, పులివెందులలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన పాడ ఫండ్స్ అని. అంటే పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్కు 600 కోట్లు అప్పు పెట్టిపోయినాడు. అది 60 కోట్లు విలువైన పనులు కాదు, దోపిడీ జరిగింది. కాబట్టి అక్కడ కూడా అది గమనిస్తారు. వాళ్ళు ఏదో చేస్తాడు అని ఏదో ఊహించారు, అది చేయడు, అది ఇప్పినాడు. కోర్టుకు పోతే కోర్టు ఒప్పుకోదు. కారణం తప్పుల పట్టి కోర్టు కూడా చెప్పలేదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా డబ్బు ఇవ్వమని వాళ్ళు కూడా చెప్పరు, వాళ్ళు వెంటబడతారు. కాబట్టి వ్యవస్థ అక్కడ కూడా పోతుంది. కారణం చెప్తున్నా, ఎందుకన్నా అతను పోతాడు అనే దానికి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా చెప్పిన, ఆయన కూడా పరిస్థితి ఎత్తిపోయింది. అందుకే పోతా అతనికి కంటెక్ట్ చేపించి ఇంకా పార్టీని క్లోజ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. వైసీపీ హయాంలో నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల అనంతరం ఎక్కడికి పారిపోయాడో తెలియటం లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. వంశీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని, పరిటాల రవి అనుచరుడు అని ప్రగల్భాలు పలికి ఆఖరికి ఆయన ఆస్తులను కూడా దోచుకున్నాడని ఆరోపణలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడును లోకేష్ కుటుంబ సభ్యుల మీద ఇష్టానుసారంగా నిందలు వేశాడని మండిపడ్డారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన మరుసటి నుండే కనపడకుండా పోయాడని ఎద్దేవా చేశారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా వాగటం ఎందుకు, ఎన్నికలు అయిపోయిన వెంటనే పారిపోవటం ఎందుకు అని ప్రశ్నించారు. వంశీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం అని, పరిటాల రవి అనుచుడు అని ప్రగల్భాలు పలికిన వాడు ఆఖరికి ఆయన ఆస్తులు కూడా దోచుకున్నాడని ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్న వంశీ లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడని చెప్పారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడని వెల్లడించారు. గన్నవరం కాందాదా అంటే మీకు తెలుస్తుంది. మనీ సినిమాలో బ్రహ్మానందం రౌడీ కాని రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, గన్నవరం కాందాదా అంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, అందుకని కాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని. దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి. నేను పరిటాల రవి సన్నిహితుడిని లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో
నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. ఎవరెస్ట్ స్టూడెంట్ నాని చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందనలు లభించడంతో ఎంతో సంతోషంగా ఉందని సినిమా హీరో పవన్ కొత్తూరు తెలిపారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండటంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్ కు తరలి రావటం ఆనందంగా ఉందని అన్నారు. తాను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు హీరోగాను నటించినట్లుగా తెలిపారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలు చిత్రంలో ఉండటంతో యువత ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్స్ కు తరలి రావటం ఆనందంగా ఉందని అన్నారు. మూవీ యూనిట్ సభ్యులు చిత్ర విజయోత్సవ యాత్ర విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని, గుంటూరు, విశాఖపట్నం మీదుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని వివరించారు. తాను ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు హీరోగాను నటించినట్లుగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఝాన్సీ నటించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. హీరోయిన్స్ కు తెలుగు భాష రాకపోయినప్పటికీ కూడా వారి పాత్రలకు తగిన న్యాయం చేస్తారని అన్నారు. తాను దర్శకుడిగా తీసిన రెండో చిత్రం ఎవరెస్ట్ స్టూడెంట్ నాని విజయవంతం కావడంతో మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. తనకు అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, యంగ్స్టర్స్. అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా ఎంబీఆర్ కాలేజ్ చూసి వచ్చాం. స్టూడెంట్స్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్ అండి. చాలా థ్యాంక్స్ అండి ఆ స్టూడెంట్స్కి, మాకోసం అంతసేపు వెయిట్ చేసి బాగా రిసీవ్ చేసుకున్నారు. యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఇది నా సెకండ్ మూవీ అండి. లీడ్ యాక్టర్ ఇది నా ఫస్ట్ మూవీ. కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత కొత్తగా అనిపించలేదండి. ప్లస్ వీళ్ళు కూడా మంచి ప్రొఫెషనల్స్, బాగా చేశారు, ఆ ఇష్యూ అయితే ఏం లేదండి. అండ్ మెయిన్ యంగ్స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అండ్ రాసుకున్నప్పుడు కూడా యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకున్నాం కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. యాక్షన్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, హ్యూమర్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఫాదర్, అమ్మ, నాన్న, సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. वी आर सो ब्लेस्ड, इतना सारा एक्साइटमेंट, इतना सारा प्यार देख के स्टूडेंट्स का. और हमारी मूवी जो है वो यंगस्टर्स के लिए, फैमिली के लिए है, यंगस्टर्स के लिए. बट स्टूडेंट लाइफ है तो आई थिंक यंगस्टर्स बहुत ज़्यादा कनेक्ट करेंगे हमारी मूवी को. और मैं बस यही चाहती हूँ कि आप लोग सभी जाएं और मूवी को एक बार देखिए. आपको वर्थफुल लगेगा, आपको उसमें पूरा इंटरटेनमेंट मिलेगा. There is lots of funny scenes, action scenes also. Sir did really well. And there is very good chemistry between Nani and Anu also. She's playing Anu. And if you go, then it will be worthful. I'm definitely sure. Thank you so much. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 25 టన్నుల బియ్యాన్ని అదుపులోకి తీసుకుని నిందితులను అరెస్టు చేసి లారీతో సహా పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీ ఓనర్ ని విచారించి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని పెద్దబడ్లపూడి గ్రామం నుంచి మధ్యప్రదేశ్కు 25 టన్నుల బియ్యం లారీలో వెళుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు ఇబ్రహీంపట్నం రింగ్ కూడలిలో ఆదివారం సాయంత్రం తనిఖీలు చేపట్టగా అటుగా వెళ్తున్న ఓ లారీని ఎస్ఏ అనుష అడ్డగించి డ్రైవర్ రాజు సాహెబ్ ను ప్రశ్నించారు. అయితే అతడు పొంతం లేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు లారీని ఇబ్రహీంపట్నం స్టేషన్ కు తరలించారు. లారీలో ఉన్నది చౌక బియ్యంగా డిప్యూటీ తహసీల్దార్ బి రామకృష్ణ నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మనకి ఇబ్రహీంపట్నం పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ సైడ్ వెళ్తున్న పీడిఎస్ రైస్ బ్యాగ్స్ వెళ్తున్నటువంటి 10 టైప్ లారీని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దానిలో ఆ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్ ఎవరిదనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ముందుగా దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే ఎంతమందిని అదుపులో తీసుకున్నారు సార్? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? ఇది వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు ఇది టువార్డ్స్ గుంటూరు డిస్టిక్ నుంచి హైదరాబాదు, తర్వాత మహారాష్ట్ర వరకు వెళ్తుందని చెప్తున్నారు. దీని వాన్ డ్రైవర్ అనేది గుంటూరులో ఉన్నారంట. అవన్నీ కూడా మనకి పూర్తి సమాచారం తీసుకుంటాం. ఎన్ని క్వింటాల్ సార్ మొత్తం? ఇది 500 బస్తాలు ఉన్నాయండి. విశాఖ రైల్వే స్టేషన్ లో నిలిపి ఉంచిన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ మధ్య తిరిగే ఈ రైల్లోని 3 ఏసీ బోగీల్లో మంటలు వచ్చాయి. ఉదయం 6 గంటలకు కోర్బా నుంచి విశాఖ వచ్చిన రైలు మధ్యాహ్నం తిరుపతికి వెళ్లాల్సి ఉంది. అప్పటి వరకు 4వ ప్లాట్ఫామ్ పై నిలిపి ఉంచిన రైల్లోని B7 బోగీలో తొలుత మంటలు వచ్చాయి. అక్కడి నుంచి B6
M1 బోగీలకు మంటలు వ్యాపించాయి. మంటల దాటికి 3 బోగీలు పూర్తిగా తగలపడిపోయాయి. సీట్లు, ఇతర ఫర్నిచర్ మొత్తం ముగ్గిపాలైపోయింది. కోర్బా ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. స్టేషన్లో ఉన్న ప్రయాణికులను ఘటనా స్థలానికి దూరంగా పంపించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనలో 3 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కోర్బా నుంచి ఉదయం 6 గంటలకు రైలు విశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉందని అన్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇందుకు గల కారణాలు తెలుసుకునేందుకు లోతుగా పరిశీలన చేస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. ఇక తగలబడిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. మిగిలిన బోగీలతో షెడ్యూల్ ప్రకారమే రైలు తిరుపతికి వెళ్తుందని తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఉదయాన్నే వచ్చిన ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోయారని చెప్పారు. 10 గంటలకు రైల్లో మంటలు చెలరేగాయని చెప్పారు. వెంటనే రైలు సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు. 4 అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలార్పారని పేర్కొన్నారు. పేదలకు పక్కా ఇంటికల సాకారం చేసి తీరాల్సిందేనని రాష్ట్ర గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మచిలీపట్నంలోని నివాసంలో మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా ఎవరికి న్యాయం చేసింది లేదు. సెంటు పట్టాల పేరుతో భారీ స్కామ్లకు తెరలేపారు. అగ్గిపెట్టెల్లాంటి ఇల్లు ఇచ్చి ఇవే గొప్ప అన్నట్టుగా వ్యవహరించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇంటి పట్టాల మంజూరు చేశామని అన్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తాం. ఆ మేరకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. నాడు ఎన్టీఆర్ పక్కా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మళ్లీ ఇళ్ల పండుగ ప్రారంభం కాబోతుందని అన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. వైఎస్ఆర్ పార్టీ వైఖరి చూస్తా ఉంటే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాల. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లే. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం. కార్లు తగలబెట్టింది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కౌరులు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1000 కోట్లు వెనగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లా మనిషికి? వయసు వచ్చింది, మీకు మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్ళు. ఇవాళ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే. మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని. ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తున్నారు, మా కక్ష సాధింపు చేస్తారు. ఏలూరు రోడ్లో నిర్మించే సుదీర్ఘ పై వంతెన 800 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసినట్లుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణానికి 2500 కోట్లకు కేంద్రం అనుమతి మంజూరు చేసినట్లుగా ప్రకటించారు. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులుగా ఈ 2 చేపడుతున్నట్లుగా ఆయన వివరించారు. విజయవాడ ఎన్టీఆర్ పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తాను గెలిచిన నాటి నుంచి మహానాడు జంక్షన్ నుంచి నెడమానుడు వరకు
పైవంతెన నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించి జాతీయ రహదారుల సంస్థతో సంప్రదింపులు జరిపానని అన్నారు. ఇప్పటికే దీనికి డిపిఆర్ పూర్తయినా రివైజ్ చేస్తున్నామని చెప్పారు. 6 వరుసల పైవంతెన నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనగా ఉందని చెప్పారు. మరో నెలలోపు డిపిఆర్ పూర్తయి టెండర్లకు పిలుస్తారని, వచ్చే మార్చిలో పనులు ప్రారంభించి 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పైవంతెన నిర్మాణానికి అన్ని శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. దీనికంటే ముందే రావర్పాడు నుంచి గన్నవరం వెళ్లేందుకు రేడియల్ రహదారులు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ 2 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కేంద్రం నిధులు మంజూరు చేయడం హర్షణీయమని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. గత 20 రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారు ముందుంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంపీలు చాలామంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నిడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళ అప్రూవల్ వచ్చింది. ఈ 2 కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రారంభమైన కలెక్టర్ల సమావేశం, హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు. దేవస్థానం నుంచి సారి సమర్పించిన ఈవో కెఎస్ రామారావు. వైసీపీ అధినేత జగన్పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్. ఎమ్మెల్యే జగన్ను పులివెందుల ప్రజలు కుక్కను కొట్టినట్టు కొడతారని ఎద్దేవా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.